వాళ్ళకి కోపం, వ్యసనంతో వెళ్ళిపోతారు. సరే నాకాడ కూడా చాలామంది వస్తున్నారు, నేను వచ్చిన వాళ్ళని అడుగుతాను, అమ్మ అసలు ఇక్కడ మీకు చర్చి ఉండదు ఇక్కడ ఎందుకు వస్తున్నారని చెప్తాను. అడిగితే వాళ్ళు అంటారు మా గాలు అన్నదానం బల్లారాధనలు మా కోసం వాళ్ళు ప్రార్థన చేయరు, అందుకని మేము వస్తున్నాం అన్నమాట. సరే అన్న, వాళ్ళు వేరే మందిరానికి వెళ్తున్నారు, వాళ్ళతో మీరు ఎందుకు మాట్లాడరు? మళ్ళీ వాళ్ళు నా విశ్వాసులే, దుష్టులు ఆలోచించకున్నాడు, ఒక పాపల మార్గంలో అపవాసాలు కూర్చోడు అన్నాడు. అక్కడ వాళ్ళు ఎవరితో ఏకీపిస్తున్నాడు? దిద్దుబాటు లేకుండా ఎవరితో ఏకీపిస్తున్నారు వాళ్ళు? అంటే ఇప్పుడు నాకు చిన్న మాట చెప్తా, నేను పాస్టర్ని కాబట్టి నేను గట్టిగా అరిశాను, నా దగ్గర నుంచి వెళ్ళిపోయారు, బాగుంది. సరే వాళ్ళ అమ్మ వాళ్ళ అయ్యో అరుస్తాడు, ఇంకొక కాడికి పోయి నువ్వు మా నాన్నవు, నువ్వు మా అమ్మవు, నీ ఆస్తి నాకు, నీ కులం నాకు అని వాళ్ళ అమ్మగారు వచ్చే ఆస్తి లేదు, వాళ్ళ నాన్నగారు వచ్చే ఆస్తి వదిలిపెట్టుకుని పోతారా? నేను పాస్టర్ కాబట్టి ఇది కాబట్టి ఇక్కడ మొగ్గుడు అన్నట్టు చెప్పమాట కదా, కరెక్టే కదా. ఈ పాస్టర్ కాదు ఇంకో పాస్టర్ అనే ఒక దురాత్మ ప్రేరేపణతో ప్రజలు ఉన్నారు. అది వాళ్ళ అమ్మను వదిలిపెట్టి మనం వాళ్ళ నాన్నను వదిలిపెట్టి వాళ్ళ నాన్న అవ్వకుండా ఉన్నాడా? గదవలేదా? వాళ్ళ అమ్మ గదవలేదా? వాళ్ళ నాన్న గదవలేదా? గదినప్పుడు నువ్వు మా అమ్మ కాదు మా అయ్య గదని వదిలిపెట్టిపోవాలి కదా ఒక ఇంటికి. అంటే దిద్దుబాటు అసలు కలిగిన వారు ఉండలేరు తమ్ముడు. ఇంకొకసారి పోయినా ఆయనకైనా ఖచ్చితంగా బోర్ చేసేవాడికి అక్కడ కూడా ఉండరు. వాళ్ళ పరిస్థితి రాకెట్లో ఎట్లా ఉంటుంది అంటే వాళ్ళు అంటారు అన్నయ్యకి మా మీద ప్రేమ లేదేమో, ఒకసారి అన్న మాతో మాట్లాడలేదు, అంతేనా? ఏం లేదు, ప్రేమ లేదేమో అని. ప్రేమ ఏంది? దాన్ని మీరే ఉంటారు. తల్లి ప్రేమ, తండ్రి ప్రేమ కంటే తల్లి ప్రేమ కంటే సేవకుడి ప్రేమ ఎక్కువ ఉంటుంది కదా. తల్లి రెక్కలు వచ్చేంత వరకే కాపాడేది, తండ్రి కూడా వాడు పని చేసుకున్నంత వరకే వాడికి చదివించడం కానీ వాడికి ఎగసారం నేర్పడం గొర్రెలు కావడం నేర్పడం. వాడికి వచ్చిన తర్వాత వదిలేస్తాడు. రాత్రి మీకు వాక్యం చెప్పిన యెషయా గ్రంథంలో 49వ అధ్యాయము 15వ వచనం, తల్లి చంపడిన మనుషున వారేమో మరవచ్చున్నా నేను నిన్ను మరవను అన్నాను. ఎవరి పాత్రలో ఉన్నా నేను? సేవకుని పాత్ర అంటే దేవుడిని దృష్టిలో ఉన్నా నేను. దేవుడు చేసిన పని నేను చేస్తున్నాను. ఇప్పుడు నేను వాళ్ళని ప్రేమించలేదంటే దేవుడు కూడా మనల్ని ప్రేమించలేకుండా ఉన్నట్ట. తప్పుపోయిన కుమారుడు తప్పుపోయాడు, తండ్రి కనిపెట్టుకొని ఉన్నాడు, నా కొడుకు వస్తాడేమో అని. అట్లే నా దగ్గర నుంచి పోయిన వాళ్ళు ఒకరిద్దరు ఉంటే వాళ్ళ కోసం నేను కనిపెట్టుకోను. వాళ్ళ తప్పుని తెలుసుకుంటారు, వచ్చి తప్పైపోయింది దేవా సూత్రం ఆయన అని చెప్పి మళ్ళీ వాళ్ళ పనులు వాళ్ళు కొనసాగిస్తూ ఉంటారు, వాళ్ళ పరిచయం చేస్తారు. ఇప్పుడు చాలా మంది బయట అనుకుంటున్నారన్నా నెహమ్యా రాజు డబ్బు కోసం సేవ చేస్తాడు అని చాలా మంది అనుకుంటారు. దాన్ని మీరేమంటారు? డబ్బు ఏంది? డబ్బుల కోసమే. ఇప్పుడు అన్న ఇల్లు కట్టుకుంటుండు, కారు కొనుక్కుంటుండు, ఇవన్నీ ఎలా వస్తున్నాయి? సరే, అది మంచి మాట, అది నేను కూడా చెప్పాలని కూడా ఉన్నా. ఇప్పుడు 6 రోజులు పని చేసుకొని 7వ రోజు చర్చికి వచ్చి ఒక 10 రూపాయలు కారం వేసిపోయేవాడే ఇలా పొలం అంటున్నాడు. 6 రోజులు వ్యాపారం చేసుకొని కుటుంబంతో ఎంజాయ్ చేసి ఆ 7వ రోజు వచ్చి ఒక 20-30 కారం వేసిపోతున్నాడు. వాడు బంగారం కట్టెత్తున్నాడు, వ్యాపారం బంగారం నాంతాలు చేపిస్తున్నాడు. 24 గంటలు దేవునితో ఉంటున్నాను నేనేమన్నా ఆశామాసం వచ్చినవాడు కాదు కదా, అన్నీ వదిలిపెట్టచ్చు. నాకు ఇష్టం లేని పదవి ఏదంటే డబ్బే, నాకు ఇష్టం లేదు ఏంటంటే ఆస్తి. అది ఉంటే గర్వం వస్తుందేమో అని. ఇప్పుడు అబ్రహాము తన తండ్రి ఇంటి నుంచి వదిలిపెట్టి వచ్చినాడు కాబట్టి ఆదికాండం 13వ అధ్యాయం 2వ వచనం ఏముంది? ఇండి బంగారము కలిగి అబ్రహాం బౌద్ధ. మరి అబ్రహాం ధనవంతుడు అయినప్పుడు నేను ఎందుకు కాదు? ఎందుకు కాదు అంటున్నా అంటే పూడి గురుసులో ఉండి చినిపోయిన సొక్కాలతోనే ఉండి. ఇప్పుడు సతీష్ అని ఉన్నాడు, కలెక్టర్ సతీష్ అన్న, 25 మందికి వాక్యం చెప్పినప్పుడు ఆయన ఎవరు పట్టించుకోలేదు. ఇవాళ 1,00,000 మందికి వాక్యం చెప్తున్నాడు. ఇవాళ ముఖ్యమంత్రి కూడా ఆయన అపాయింట్మెంట్ అడుగుతున్నాడు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న రాష్ట్రాన్ని పరిపాలన చేసే నాయకుడే వాళ్ళు అడుగుతున్నారు, డేట్లు అడుగుతున్నారు. సార్ మేము వస్తాను సార్ చర్చి గారిని.
అంటే కూలి మనుషులు ఉన్నాడు ఎందుకు అడగరు మరి ముఖ్యమంత్రులు చెప్పండి. అంటే 3 పూట్ల అన్నం తింటే తప్ప, ఒక ఇల్లు కట్టుకుంటే తప్ప, మరి ఓరిట్లే రాణించారు నన్ను. ఒక పల్లెలో చిన్న ఇంట్లో ఉన్నాను, కనీసం డబ్బల కాడ మంచం కూడా పట్టదు ఆ ఇంట్లో. ఎక్కడ దిగితే పుట్టినవరా నువ్వు, మా మాదిరిలోకి వచ్చి మా ఇళ్ళలో ఉండేది మా కొడక అన్నారు. సాక్ష్యం కదా. అయినా తల ఉంచుకున్నాను దేవుడి కోసం. ఆడపిల్లలు, ఎదిగిన పిల్లలు ఆడపిల్లలు ఉంటే ఇంత డైవర్తో కట్టుకొని వాడు ఒళ్ళు మొత్తం కనపడలేక ఆడపిల్లల ముందర వాళ్ళు ప్రవర్తించారు. మా పిల్లలు ఆడపిల్లలు దేనికోసం? ఆస్తి కోసం వచ్చినది. మాకు వెళ్ళేది ఆస్తి. నువ్వు చూడలేదా? చూశాను. మరి ఇప్పుడు మా నాన్నగారు 100 గొర్రెలు, ఒక గొర్రె 18,000, జత 36,000, 120 గొర్రెలు ఉన్నాయి. ఆ గొర్రెలు కాసుకుని బతకరా నేను? బతుకుతాడు. మరి చాలా మంది అంటున్నారు సేవకులు, అంటే మేము 20 సంవత్సరాలు సేవ చేస్తున్నాం కదా, 30 సంవత్సరాలు సేవ చేస్తున్నాం కదా, నెహెమ్యా ఈ గ్రామానికి వచ్చి కనీసం 5-6 సంవత్సరాలు అవుతుంది, నేను ఆశీర్వాదం ఏంటి అసలు ఏంది? అదే నేను అనేది ఏంటంటే, అంటే వాళ్ళకి మీరేం చెప్తారు? ఈ క్వశ్చన్ చాలా మందికి అది చెప్తున్నా. తమ్ముడు తిమ్మోతి కూడా చాలా మాట చెప్పాను. విశ్వాసములో నేను లైవ్ మాట్లాడుతున్నాను కాదు, విశ్వాసంలో ఎవడు దేవుని దగ్గరగా ఉంటాడో దేవుడు అతని దగ్గరగా ఉంటాడు. యోహాను సువార్త 15వ అధ్యాయం ఉంటుంది. ఎవడు నా వద్దకు వస్తాడో, ఎవడు వద్దకు నేను వెళ్తానో వాడు బహుగా ఫలిస్తాడు. మొదటి మాట ఏముంటుంది? నేను నిజమైన ద్రాక్షావళిని, నా తండ్రి ఎగసాయకుడు. నాలో అంటు కట్టుకోకుండా ఉంటే వాడిని తీసి బయట పారేస్తాడు. బయట పారేసిన ఏ తీగ అంటారు? దాసి తీగ అంటారు, కానీ ఇంకో తీగ అంటారు. బయట పారేయబడదు, అంటే దేవుని వద్ద నుండి తీసేయబడదు. కానీ నాలో ఫలించే ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలించాలని దానిలో పనికిరాని ప్రతి తీగను తీసేస్తున్నాడు. ఏం ఫలించాలని? మరి ఎక్కువ ఫలించాలి. నేను కాళ్ళకి చెప్పులు లేకుండా వచ్చా. ఈరోజు నేను వేసుకుని చెప్పులు బూట్లు ఎంత? 1200. గొప్ప విషయం కదా. ఇప్పుడు నేను వేసుకుని చొక్క ఇది 350. నేను ఆ రోజు సేవకు వచ్చి సొంత చినిగిపోయాను. ఆ రోజు నాకు ఎవరైనా 10 రూపాయలు కాని ఇస్తే నా భార్యకి ఇస్తే పిల్లలు నలుగురికి ఏదైనా గంజాన్ని పోతాను అనుకున్నాను. ఈరోజు నేను కారులో బయటకు పోతుంటే 2,000 3,000 ఎవరు ఇచ్చారు? మరి విశ్వాసం అప్పుడు ఇచ్చు కదా. మరి దేవుడు మనం పరిశోధన చేస్తాడు. తమ్ముడు కారు ఇచ్చి పరిశోధన చేస్తాడు, ఇల్లు ఇచ్చి పరిశోధన చేస్తాడు. కంటే ముందు ఈ అడిగే వాళ్ళైనా లేకపోతే మీరైనా ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, మన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన మించిన దైవం లేడని మీరు పూర్తిగా ఆయన అంగీకరించారు. సరే అమ్మా, అంటే మీరు చెప్పిన మాట మంచిదే. మీదే నిజమైన బోధని మేము ఎలా తెలుసుకోవాలి? ఇప్పుడు చాలా బోధలు ఉంటాయి, చాలా సంఘాలు ఉన్నాయి, మేము మీ దగ్గరికి ఎందుకు రావాలి? సరే తమ్ముడు, ఈ మాట కొంచెం బాగా ఏంటండి, ఇప్పుడు దీన్ని ఏమంటారు? పరిశుద్ధ గ్రంథం. దీంట్లో మాట కాకుండా గుమ్మ నిజమేదన్న బైబిల్ అని ఒకటి పెట్టుకొని దాంట్లో చెప్తుంటే నువ్వు నమ్మగాకు, అంతే కదా తప్పుడు? అంతేనా? అంటే అన్న మరి మిగతా వాళ్ళు బైబిల్ ప్రకారం చెప్పట్లేదు అంటారా? చెప్తున్నాను, నేను చెప్పలేదు, నేను అంటలేదు కదా. అంటే బైబిల్ ప్రకారంగా ఇప్పుడు మీరు అన్నారు కదా, అంటే మిగతా వాళ్ళు కూడా బైబిల్ ప్రకారం చదువుతున్నారు కదా. వాళ్ళ ఇష్టం, చెప్తే చెప్పి చెప్పకుండా నా సంబంధం లేదు. ఈరోజు నేను గౌరవపడడం కారణం దేవుడు నన్ను విడిచిపెట్టింది. సరే మంచిదన్నా. మన మధ్యలో ప్రేక్షకులు ఉన్నారు, వాళ్ళు కూడా కొన్ని క్వశ్చన్లు అడుగుతారంట, వాళ్ళు అడుగుతారు. అడగమను. తమ్ముడు అడగండి. దేవుని స్తోత్రాలు, వందనాలు. ఇప్పుడు చక్కన ఇంటర్వ్యూ ద్వారా కొన్ని ఆత్మీయ మాటలు మాకు అందించారు. అందుని బట్టి కూడా మీ అందరికి ప్రత్యేక వందనాలు. నేను అడగాల్సిన ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు యేసుక్రీస్తుని నమ్ముకునే బిడ్డలు కొంతమంది అభివృద్ధిలోకి వచ్చారు, కొంతమంది అభివృద్ధులు రాలేకపోతున్నారు. దేవుని నమ్ముకునే బిడ్డలు అభివృద్ధిలోకి వస్తున్నారు, వారు బాగా ఆశీర్వదించబడుతున్నారు. అంటే దేవుడిని నమ్ముకుంటేనే ఆశీర్వాదం ఉంటుందా, నమ్ముకోకపోయినా ఆశీర్వాదం ఉంటుందా అన్నది ఒక ప్రశ్న. తమ్ముడు,
ఈ భూమి మీద డబ్బులు ఉండి ఆస్తి ఉంటేనే దీవించబడ్డట్టుగా సర్వశక్తిమంతుడైన యేసుక్రీస్తు ప్రభువుని ఎవరు ఎరిగారో వారే ధనవంతులు. ఆయన వాక్యం వినటమే ధనం, ఆస్తి. ఇప్పుడు అలాగే ఇంకో మాట అన్నా, యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వస్తే నీకున్న రోగాలు పోతాయి, నీకున్న జబ్బులు నవ్వేతి, నువ్వు మంచి ఆరోగ్యవంతుడిగా ఉంటూ దేవుడి దగ్గర రా అని ఇప్పుడు చాలా మంది సేవకులు చెప్తా ఉన్నారు. అయితే అన్ని జనులు కూడా వాళ్ళకున్న నమ్ముకున్న దేవుడి దగ్గరికి వెళ్తే బాగుపడుతున్న వాళ్ళు వెళ్ళినప్పుడు వాళ్ళకు కూడా కార్యం జరుగుతుంది కదా, అప్పుడు వాళ్ళు కూడా చెప్తాను. నీకు అర్థమైతే చెప్తా, అందరికి అర్థమైతే చెప్తా. మీ నాన్న టీడీపీ, నీకు అర్థం కాదు చెప్తున్నా. మీ మామూలు కాంగ్రెస్, నీ దగ్గర నుండి లేకపోతే నీ దగ్గర నుంచి ఓటు ఆశించి నేను పిలుస్తాను, నీకు 4,000 ఇస్తాము, పెద్దలు మీరు వచ్చి నాకు ఓటు వేయండి అంటారు. ఎటు పోతావు నువ్వు? నాకు సమాధానం. మీ నాన్న కళ్ళు ఉంటావా, మీ అమ్మ కళ్ళు ఉంటావా, మీ మామ కళ్ళు ఉంటావా, అంటే మీ అమ్మలో పుట్టిన కళ్ళు ఉంటావా? మీ నాన్న గట్టి చెప్పు, అడిగింది నువ్వే కదా. అలాగనే దేవుని సైన్యం ఉంది, సాతాను సైన్యం ఉంది. గుర్తుపెట్టుకోండి. నీకెంత దేవుని మీద ఇష్టం ఉన్నదో, దేవుని మీద ఇష్టం ఉండడానికి నీ సొంత ప్రేరేపణ కాదు, ఆయన సొంత ప్రేరేపణ. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 30వ వచనం అనుకుంటాను సబ్జెక్ట్. ఈ మాట సార్ జాగ్రత్త. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించునో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను. ఇప్పుడు ఈయన పిలిచింది ఎవరు? దేవుడు. నీతిమంతులు కాకుండా పిలిచి ఉన్నారంటే ఎవరి దగ్గర ఉన్నట్టు? సాతాను చేతిలో ఉన్నట్టు. వాళ్ళని గొప్పలను చేస్తాడు, నీకేమిడు అంటాడు, ఎగిరిస్తాడు, చివరికి నరకాన్ని తీసుకుపోయేస్తాడు. మన దేవుడు వాక్యం చదివిస్తుంది. అప్పుడు యోహాను సువార్త 10వ అధ్యాయంలో 27వ వచనంలో, నా గొర్రెలు నా స్వరం వింటాయి, వాటికి నేను నిత్య జీవము ఇస్తున్నాను అంటాడు. ఇప్పుడు అన్ని జనులు సరే, వాళ్ళతో మనకి ఈ టాపిక్ కాదు. వాళ్ళకి పరలోకం ఉంటుందా, వాళ్ళకి ఇంకొక లోకం ఉంటుందా మనకు సంబంధం లేదు. మనం నమ్ముకున్న ఈ దేవుడు పరలోకం ఇస్తున్నాడు. ఈ పరలోకం ఇచ్చే దేవుడు ఏమంటున్నాడంటే, బైబిల్ యెషయా 53వ అధ్యాయం ప్రకారం అతను పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుంది కనుక అని బైబిల్లో రాయబడ్డది. కాబట్టి ఎవరైనా స్వస్థత లేనివారు, అంటే అనారోగ్యంగా ఉన్నవారు, వారు మందిరానికి పోతే స్వస్థత జరిగింది. కానీ అందరికి జరిగిద్దా? జరగదు. ఎవరికి జరిగింది? విశ్వాసంగా ఎవరైతే ఉంటారో వారికి. రెండవది, అపొస్తలుడైన పౌలు గారు కూడా సంఘాలు కట్టాడు, చాలా పెద్ద పరిచర్య చేశాడు. ఆయన కూడా ఒక శోధన ఉంది, ఆయన కూడా ఒక బలహీనత ఉంది. ఏమంటాడంటే, అయ్యా ఈ ముళ్ళుని తీసేయా, ఈ ముళ్ళు దెబ్బకు నేను ఇబ్బంది పడుతున్నాను అంటే, నా కృప నీకు చాలు అన్నాడు. అంటే అతనికి స్వస్థత దేవుడు కలగ చేయలేదు, ఆ ముళ్ళుని దేవుడు తీసేయలేదు. ఈరోజు జబ్బునే ముళ్ళు ఉండొచ్చు, అప్పనే ముళ్ళు ఉండొచ్చు, రకరకాల ముళ్ళు ఉన్నాయి. అవి ఉన్నా కానీ నువ్వు దేవునితో నడుపుతున్నావు అంటే నువ్వు అదృష్టం అవ్వదు. చాలామంది స్వస్థత జరిగించుకోవడం మందిరానికి వచ్చారా? చెప్పండి. చాలామంది మన మందిరంలోనే చేతల మీద ఎత్తుకొని వచ్చారు. ఈరోజు వాక్యం వింటున్నారా? ఈరోజు దేవుని దగ్గర వాక్యం పొందుకుని నమ్మకం ఉన్నారా? స్వస్థత కోసం దేవుని దగ్గర అంటున్నారు కొందరు. స్వస్థతలు కూడా దేవుడు చేస్తాడని రావాలి. యేసు చేస్తాడు, ఆయన బిడ్డలం కాబట్టి రావాలి. ఇంకా ఉన్నాయా? అడగచ్చు. ఏది అడిగినా సమాధానం. మీరు పిలుపుని బయటకు వచ్చారు, అసలు మీ గురేంది అంతిమంగా? నా గురేంది తమ్ముడు, నేను మాట్లాడుతున్న నచ్చుతున్నాయి. అటువంటి వాటిని నేను మాట్లాడుతుంటే ఈరోజు చాలా మంది వింటున్నాను. రెండోది, పొట్ట కోసిన అక్షరం లేదు,
అయినా 70 పాటలు రాపిచ్చాను నేను. చీకటిలో ఉన్నావా, కటక చీకటిలో ఉన్నావా, సోదరా సోదరి మేలుకో. ఎవరు చెప్తాను ఈ మాట? చీకట్లో చెప్తున్నాను. ఇంకేం అంత భాగ్యం ఏం కావాలి చెప్పు. నా గమ్యం ఏంటంటే 1 కోటి మంది చెప్పాలా. నాకు కోరిక ఒకటి ఉంది, 1 కోటి మంది శుభార్త చెప్పాలి. మళ్ళీ చెప్తే నాకు ఒక కోరిక ఉంది, 1 కోటి మంది శుభార్త చెప్పాలి. ఆ 1 కోటి మంది శుభార్త చెప్పడానికి ఎన్ని రోజులు ఉపవాసం ఉండాలో అన్ని రోజులు ఉపవాసం ఉండాలి. ఎంతవరకు పోరాడాలో అంతవరకు పోరాడాలి. నా ఊపిరి ఈ 2 నిమిషాలు ఇక్కడ పోతే ఇంకేం జరిగిపోతుంది. ఇప్పుడు మీకు 10 సంఘాలు ఉన్నాయి కదా, 9 చోట్ల పరిచయం. 9 చోట్ల పరిచయం జరుగుతుంది. అక్కడ సేవకుల విషయంలో మీరు ఎటువంటి భారం కలిగి ఉన్నారు? మనకాడ డబ్బులు బంగారం లేవు. నాలాగా ఆసక్తి కలిగిన వారు అన్నా నేను నీతో కూడా సేవ చేస్తాను అంటే వారు మంచి చెడ్డలు తెలుసుకొని కొంత 10 మంది 5 మంది సంఘాన్ని చెప్తే వాళ్ళు నడిపించుకుంటూ వాళ్ళకున్న పని చేసుకుంటూ సంఘాన్ని నడిపిస్తారు. మంచిదన్నా, మంచి మంచి మాటలు మాకు తెలియజేశారు. దేవుడు మీకు పరిచయం ఇంకా అంతేనా కోరుకుంటున్నాను. ఇంకా ఎవరు అడగండి. చెప్పండి బ్రదర్. ఇప్పుడు ఒకటి చెప్తే తమ్ముడు చెప్పండి. లాస్ట్ నేను ఒకటి చెప్తాను. నెహెమ్యా బతికిందే ఒక అద్భుతం. దీనికి తిరిగేలేదు. నెహెమ్యా బతికున్నాడంటే ఒక అద్భుతం అంతే. బతికున్నది కూడా దేనికి రా అబ్బాయి అంటే దేవుని సేవకుడికి. ఇలా చాలామంది తాగుబోతులు మాట్లాడతారు, దేవుని దగ్గర రానని మాట్లాడతారు. వాడు తాగితే ఎంత తాగుంటాడు. నేను తాగినప్పుడు నా పెదాల మీద పక్క గారి మీద తాగుంటున్నాడు. నేను తాగుబోతుగా ఉన్నప్పుడు వాళ్ళు ఒకరు మనం మాట్లాడుతున్నట్టు ఇప్పుడు మనం ఏం చేయాలి? దేవా నన్ను తాగుబోతుని మార్చినావు, వాడు కూడా మార్చుకోవడం ప్రార్థన చేస్తాను. సేవకులు నన్ను చాలామంది తిట్టేవాళ్ళు చెప్తున్నా, దేవా వాళ్ళు తిడితే తింటున్నారు కానీ వాళ్ళ సేవను కూడా అభివృద్ధి చేయమని ప్రార్థన చేస్తాను. నేను ఇప్పటికీ ఎవరిని దేహాన్ని అడగలేదు. నా రక్త సంబంధుల దగ్గరికి పోలేదు. నేను ఒక ఊరు పోయి నేను చర్చి కడుతున్నాను, మాకు 10 రూపాయలు సంద అయ్యండి అని అన్నాను. అన్ను కూడా ఇస్తే అర్థం లేకపోతుంది. చెట్టు కింద కూడా మన పరిచయం లేదు కదా, ఇప్పుడు కూడా ఉంది. చెట్టు కిందనే కదా జేసెట్టిపల్లి మన పరిచర్య. యాప్ చెట్టు కింద మాతో పాటు పరిచర్య ఉన్నప్పుడు చెట్టు కింద పిచ్చెట్టు కింద అన్నారు. 10 days అని చెప్పినాము. చింతజల్లు పెద్ద మందిరం కట్టినాం అనుకున్నాం కానీ ఫస్ట్ ప్రారంభంలో బురద, ఎట్లా బురద పట్ట కట్టుకొని చెప్పినాము. అసలు ఈ కారు ఏంటంటే ఇప్పుడు కారు అంతా 7 లక్షల రూపాయలు కారు, 1 కోటి రూపాయలు కారు మన కాడ ఉండాలని ఆశ్చర్యపోవాల్సి లేదు. ఇస్తాడు దేవుడు, నాకు అవసరం ఇస్తాడు. అవసరం లేదు నాకెందుకు? దాన్ని నేను తెలియగలుగుతా అంటే దేవుడు నాకు ఇస్తాడు. అడగండి, ఏదైనా మీరు బైబిల్ లేదు అడగండి, తెలిసి అడగండి. సరేనా? ఇప్పుడు బైబిల్ వాక్యం మనకు సెలవిస్తుంది, నీ తండ్రిని సన్మానించమని చెప్తుంది. ఇప్పుడు మీరు మీ తల్లిని వదిలిపెట్టి ఉస్తాపంలో ఉంటున్నారు. ఇప్పుడు నువ్వు అన్నమాట నాకు అర్థమైంది. మన పాటలు తెలిసే నీకు తెలుసా? మా అమ్మ మా నాన్న ఎన్ని పాటలలో ఉంటాడు. దాదాపు 70% పాటలు ఉంటారు. రాసిన ప్రతి పాటల్లో మా అమ్మ మా నాన్న నేను కనపరుచుకున్నాను. అంటే వాళ్ళ పట్ల మీరు ఎటువంటి బాధ్యత కలిగి ఉన్నారు? ఇప్పుడు మాకుండే ఆస్తి అంతా వాళ్ళ చేతిలోనే ఉంది. వాళ్ళు పనిచేసిన చేస్తారు. మరి వాళ్ళు పనిచేయని స్థితిలో ఉన్నప్పుడు మేము బ్రహ్మాండం జరుపుకుంటాం. అప్పుడు వాళ్ళకి ఇప్పుడు బాధ అనిపించదన్నా? ఇప్పుడు వాళ్ళకి బాధ ఉంటుంది. అంటే ఒక బాధ లేకుండా వస్తాను నాకు